మత్తయి సువార్త 17వ అధ్యాయము 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో, మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలీయాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడింకనూ మాటలాడుచుండగా ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడు. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా, మనుష్యకుమారుడు మృతులలో నుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడని యేసు వారికాజ్ఞాపించెను. అప్పుడాయన శిష్యులు, ఈలాగైతే ఏలీయా ముందుగా రావలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయననడిగిరి. అందుకాయన, ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను ఏలీయా ఇదివరకే వచ్చెను. వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్యకుమారుడు కూడా అలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చితినిగాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలముందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకునిరండని చెప్పెను. అంతటాయన దయ్యమును గద్దింపగా అది వానిని వదలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేకపోతిమి అని అడిగిరి. అందుకాయన, మీ అల్పవిశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకసాధ్యమైనది ఏదియూనుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచును అని వారితో చెప్పెను. వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు, అన్యుల యొద్దనే అని చెప్పెను. అందుకు యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్ము అని అతనితో చెప్పెను.